అందరికీ నమస్కారం అండి. నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతున్నాను. మన గతంలో ఒక 2-3 వీడియోలు జీవీఎంసీ అధికారుల తాలూకు అవినీతి మీద మనం చేయడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, మన జిల్లా స్థాయిలో అవినీతి తిమింగలాలు ఎవ్వడు రా అని అంటే మన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు, అంటే ఒక ప్లానింగ్ సచివాలయానికి సంబంధించిన ప్లానింగ్ సెక్రటరీ దగ్గర మొదలు పెడితే జోనల్ కమిషనరు, బిల్డింగ్ ఇన్స్పెక్టరు, ఏసీపీ ప్రతి ఒక్కరి దగ్గర అంటే పైసా లేకపోతే ఫైల్ కదలని పరిస్థితులు ఉన్నాయి. సరే, ఈ మన కిందని 4-5 మచ్చలు పెట్టుకొని గొరవింద గింజ లెవెల్లో పతివ్రత కవులు ఆడుతూ మొన్న జర్నలిస్టు సోదరులకు సంబంధించి పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే ద్వారా ఏవో ఒక కార్యక్రమాలు చేయడం జరిగింది. వార్తల విషయంలో మినిస్టర్ గారు ఏదో అనడం జరిగింది. సరే, ఇవన్నీ అంటే నేను మొన్న వీడియో చేస్తూ, సోదరులరా, ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఏమైనా జరిగితే మీరు ఎవరు కూడా మున్సిపల్ కార్పొరేషన్ వారిని మీరు టచ్ చేయకండి. టచ్ చేయకుండా మీరు డైరెక్ట్గా ఏసీబీ అధికారులకి ఫిర్యాదు చేయమని నేను ఒక పిలుపునిచ్చాను. దీనికి సంబంధించి కొంతమంది మన జర్నలిస్టు సోదరులు కూడా ఆ రకంగా చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు నా వంతుగా నేనేం చేస్తానంటే విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 5వ జోన్లోని 57వ వార్డులోని ప్రభుత్వ పోరంబోకు స్థలం మీద ఒక మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఒక గుడి ఉంటే గుడి వెనకాతల G+2 బిల్డింగు రాత్రి స్లాబ్లు వేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా మీకు ఇందులో డిస్ప్లే చేస్తున్నాను. దీనికి సంబంధించి అంటే ఆ ఒక్క కన్స్ట్రక్షనే కాదు, ఈ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ సూర్య అనే వ్యక్తి ఏమంటారు, స్వచ్ఛమైన సాంప్రదాయ శుద్ధపూస 57వ వార్డు బిల్డింగ్ ఇన్స్పెక్టరు. సరే, ఈ వార్డులో జరుగుతున్న అక్రమ నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఏసీబీ గారికి తెలుస్తున్నాయా లేదా అంటే తెలిసే ఉండొచ్చు, తెలియకుండా అయితే ఉండవు. ఎందుకంటే ఆయన మ్యామ్ అంటా ఉన్నాడు. కాకపోతే జర్నలిస్టు సోదరులకి తెలిసినంత వరకు ఏంటంటే జోనల్ కమిషనర్ నోటీసులోకి వెళ్లకుండా జోనల్ కమిషనర్ జోన్ 5 జోనల్ కమిషనర్ని ఒక పప్పిట్లాగా వాడుకుంటూ ఈ జోన్లో ఉన్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు కానీ ఏసీపీ నడుపుతున్నారు. సరే, ఇప్పుడు మనకి ఈ 57వ వార్డులో ఉన్న సర్వే నంబరు 60/4 గడ్డ పోరంబాకు, సర్వే నంబర్ 60/4 గడ్డ పోరంబాకులో G+2 జరుగుతూ ఉంది. ఇక్కడ చిన్న లిటిగేషన్ ఏంటంటే భూమి తాలూకా అంటే ఆ పర్టికులర్ చిన్న స్థలానికి సంబంధించిన ఓనర్ పేరు, బిల్డర్ పేరు శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఏమంటున్నారంటే శ్రీనివాసరెడ్డి బిల్డర్కి ఏం సంబంధం లేదని ఇక్కడ కథలు చెప్తారు, ఈయనకి సంబంధం లేదు కథలు చెప్తారు. వాళ్ళు ఇంటర్నల్గా ఉంటూ గొడవలు పడుతూ నటిస్తూ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో, ఈ బిల్డింగ్కి సంబంధించిన విషయంలో దివంగత మాజీ కార్పొరేటరు, సీనియర్ కార్పొరేటరు పెంటకోట అప్పారావు తాలూకా కొడుకు అబ్బాయి పేరుని కూడా బాగా వాడుకుంటూ ఉన్నారు. అజయ్ బాబు, పెంటకోట అజయ్ బాబు. ఆయన ఇప్పుడిప్పుడే రాజకీయంలో చదువుకున్న వ్యక్తి, రాజకీయంలో అడుగుపెట్టాడు. ఆయన చెడ్డ పేరు చేయడానికి మున్సిపల్ జోనల్ కమిషనర్ వారు ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. పనిలో పనిగా గణబాబు, ఎమ్మెల్యే గణబాబు తాలూకా పిఏ వినయ్ అన్న వ్యక్తి పేరు కూడా ఈ జోనల్, మన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కానీ ప్లానింగ్ సెక్రటరీలు కానీ స్థానికంగా ఉన్న అన్అథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు కూడా బాగా ఉపయోగించుకుంటున్నారు. సో ఈ వీడియోలు కానీ ఈ డాక్యుమెంట్లు కానీ నేను ఈ వీడియోలో మీతో పెడతా ఉన్నాను. వీటిని ఏసీబీ వారు దర్యాప్తు చేయాలని దీని మీద ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. చూద్దాం. నేను ప్రతిరోజు కూడా జీవీఎంసీ వారి తాలూకా అన్అథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారాలు నేను బయట పెడతాను. ఇప్పుడు మాత్రం ఈ విషయంలో మరి జోనల్ కమిషనర్ వారు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ సూర్య మీద కానీ, ప్లానింగ్ సెక్రటరీ భరత్ మీద కానీ, ఏసీపీ మీద కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే కట్టడం రాత్రి స్లాబ్లు వేసినా వదిలేస్తారా? గతంలో కూడా ఒకసారి ఆ బిల్డింగ్ని ఆపడం జరిగింది. ఇలాంటి అనేక వందల బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి పాపం వైసీపీ అంటే స్థానిక వైసీపీ కార్పొరేటర్ ముర్రు వాణిని, ఆమె భర్త నానాజీని కూడా ఇందులోకి లాగడం జరుగుతూ ఉంది. చూద్దాం మరి ఈ వ్యవహారాలు ఎలా జరుగుతాయో. మొత్తానికి మరోసారి సోదరులారా, పత్రికల్లో రాయడం కన్నా ఏసీబీ వారికి జీవీఎంసీ తాలూకా అవినీతి అక్రమాలని మీరు ఇవ్వటం మంచిది. ఆ పరంగా
ఆ దిశగా మీరు అడుగులు వేయాలని చెప్తున్నాను. మీ కాగడ వినయ్.